ప్రైజ్ లార్డ్ అందరికీ. బైబిల్ రీడింగ్ ఇన్ 1 year, డే 36 ఆగస్టు 5. లేవియకాండం 10వ అధ్యాయం నుండి చదువుకుందాం. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెను, ఇది యెహోవా చెప్పిన మాట. నా యొద్ద నుండు వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొందును, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకొందును. అహరోను మౌనంగా నుండగా మోషే అహరోనులు పినతండ్రి అయిన ఉజ్జీయేలు కుమారులైన మీషాయేలును ఎల్సాఫానును పిలిపించి, మీరు సమీపించి పరిశుద్ధ స్థలము ఎదుట నుండి పాలెము వెలుపలికి మీ సహోదరుల శవములను మోసుకొని పోడని వారితో చెప్పెను. మోషే చెప్పినట్లు వారు సమీపించి చొక్కాయిలను తీయకయే పాలెము వెలుపలికి వారిని మోసుకొని పోయిరి. అప్పుడు మోషే అహరోనును అతని కుమారులైన ఎలియాజరు, ఈతామారును వారితో, మీరు చావకుండునట్లును యెహోవా ఈ సర్వసమాజము మీద ఆగ్రహపడకుండునట్లును మీరు తల విరియబోసుకొనకూడదు, బట్టలను చింపుకొనకూడదు. కానీ యెహోవా వారిని కాల్చినందుకు మీ సహోదరులైన ఇశ్రాయేలు ఇంటి వారందరూ ఏడవవచ్చును. యెహోవా అభిషేక తైలము మీ మీద నున్నది కనుక మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారంలో నుండి బయలు వెళ్ళకూడదు అనెను. వారు మోషే చెప్పిన మాట చొప్పున చేసిరి. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, మీరు ప్రత్యక్షపు గుడారంలోనికి వచ్చినప్పుడు మీరు చావకుండునట్లు నీవును నీ కుమారులను ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకూడదు. మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయుటకును యెహోవా మోషే చేత ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అప్పుడు మోషే అహరోనుతోనూ మిగిలిన అతని కుమారులైన ఎలియాజరు, ఈతామారులతోనూ ఇట్లనెను, మీరు యెహోవా హోమద్రవ్యములలో మిగిలిన నైవేద్యమును తీసుకొని అది పొంగకుండా బలిపీఠము దగ్గర తినుడి, అది అతి పరిశుద్ధము. యెహోవా హోమద్రవ్యంలో నుండి అది నీకును నీ కుమారులకును నియమింపబడిన వంతు కావున మీరు పరిశుద్ధ స్థలములో దానిని తినవలెను. నేను అట్టి ఆజ్ఞను పొందితిని. మరియు అల్లాడించు బోరెను, ప్రతిష్ఠితమైన జబ్బాను మీరు అనగా నీవును నీతో పాటు నీ కుమారులను నీ కుమార్తెలను పవిత్ర స్థలంలో తినవలెను. ఏలయనగా అవి ఇశ్రాయేలు అర్పించే సమాధాన బలిలో నుండి నీకును నీ కుమారులకును నియమింపబడిన వంతులు. హోమద్రవ్య రూపమైన క్రొవ్వును గాక యెహోవా సన్నిధిని అల్లాడింపబడిన దానిని అల్లాడించినట్లు ప్రతిష్ఠితమైన జబ్బాను, అల్లాడించు బోరెను తీసుకొని రావలెను. నిత్యమైన కట్టడ చొప్పున అవి నీకును నీ కుమారులకును చెందును. అట్లు యెహోవా ఆజ్ఞాపించెను. అప్పుడు మోషే పాపపరిహారార్థ బలియగు మేకను కనుగొనవలెనని జాగ్రత్తగా వెతికినప్పుడు అది కాలిపోయి ఉండెను. అతడు అహరోను కుమారులలో మిగిలిన ఎలియాజరు, ఈతామారును వారి మీద ఆగ్రహపడి, మీరు పరిశుద్ధ స్థలంలో ఆ పాపపరిహారార్థ బలి పశువును ఏల తినలేదు? అది అతి పరిశుద్ధము కదా. సమాజం యొక్క దోష శిక్షను భరించి యెహోవా సన్నిధిని వారి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయుటకై ఆయన దానిని మీకిచ్చెను కదా. ఇదిగో దాని రక్తమును పరిశుద్ధ స్థలంలోనికి తేవలను కదా. నేను ఆజ్ఞాపించినట్లు నిశ్చయముగా పరిశుద్ధ స్థలంలో దానిని తినవలెనని చెప్పాను. అందుకు అహరోను మోషేతో, ఇదిగో నేడు పాపపరిహారార్థ బలి పశువును దహనబలి ద్రవ్యమును యెహోవా సన్నిధికి వారు తేగా ఇట్టి ఆపదలు నాకు సంభవించెను. నేను పాపపరిహారార్థమైన బలిద్రవ్యమును నేడు తినినేడలా అది యెహోవా దృష్టికి మంచిదగునా అనెను. మోషే ఆ మాట విని ఒప్పుకొనెను. లేవియకాండం 11వ అధ్యాయము. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగూ సెలవిచ్చెను, మీరు ఇశ్రాయేలుతో ఇట్లనుడి, భూమి మీదనున్న జీవులన్నిటిలోనూ మీరు ఈ జీవులను మాత్రం తినవచ్చును. జంతువులలో ఏది డెక్కలు కలదై నెమరు వేయునో దాన్ని తినవచ్చును. కానీ నెమరు వేయి వాటిలోనూ 2 డెక్కలు గల వాటిలోనూ వీటిని తినకూడదు. ఒంటె నెమరు వేయును, కానీ దానికి 2 డెక్కలు లేవు కనుక అది మీకు అపవిత్రము. పొట్టి కుందేలు నెమరు వేయును, కానీ దానికి 2 డెక్కలు లేవు కనుక అది మీకు అపవిత్రము. కుందేలు నెమరు వేయును, కానీ దానికి 2 డెక్కలు లేవు కనుక అది మీకు అపవిత్రము. పంది విడిగా నుండు 2 డెక్కలు కలది
కానీ అది నెమరువేయదు కనుక అది మీకు అపవిత్రము. వాటి మాంసమును మీరు తినకూడదు, వాటి కళేబరములను ముట్టకూడదు, అవి మీకు అపవిత్రములు. జలచరములన్నిటిలో వీటిని తినవచ్చును. సముద్రంలోనేమి నదులలోనేమి ఏ నీళ్లలోనేమి వేటికి రెక్కలు పొలుసులు ఉండునో వాటిని తినవచ్చును. సముద్రంలోనేమి నదులలోనేమి సమస్త జలచరములలోనూ సమస్త జలజంతువులలోనూ వేటికి రెక్కలు పొలుసులు ఉండవో అవన్నీ మీకు హేయములు. అవి మీకు హేయములుగానే ఉండవలెను. వాటి మాంసమును తినకూడదు, వాటి కళేబరములను హేయములుగా ఎంచుకొనవలెను. నీళ్లలో దేనికి రెక్కలు పొలుసులు ఉండవో అది మీకు హేయము. పక్షులలో వీటికి హేయములుగా ఎంచుకొనవలెను. వీటిని తినవద్దు, ఇవి హేయములు. పక్షిరాజు, పెద్ద బోరువ, క్రౌంచపక్షి, గ్రద్ద, తెల్లగ్రద్ద, ప్రతి విధమైన గ్రద్ద, ప్రతి విధమైన కాకి, నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, ప్రతి విధమైన డేగ, పైగిడి కంటే, చెరువు కాకి, గుడ్లగూబ, హంస, గూడబాతు, నల్లబోరువ, శంకుబుడి కొంగ, ప్రతి విధమైన కొంగ, కుకుడుగువ్వ, గబ్బిలము. రెక్కలు కలిగి 4 కాళ్ళతో చరించు చరములన్నీ మీకు హేయములు. అయితే 4 కాళ్ళతో చరించుచు నేల గంతులు వేటకు కాళ్ళ మీద తొడలు గల పురుగులన్నీ తినవచ్చును. నేత మిడతనే గాని, చిన్న మిడతనే గాని, ఆకు మిడత గాని మిడతలలో ప్రతి విధమైనది తినవచ్చును. 4 కాళ్ళు గల పురుగులన్నీ మీకు హేయములు, వాటి వలన మీరు అపవిత్రులగుదురు. వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును. వాటి కళేబరములలో కొంచెమైనను మోసిన ప్రతివాడు తన బట్టలు ఉతుకుకొని సాయంకాలం వరకు అపవిత్రుడగును. 2 డెక్కలు కల జంతువులన్నిటిలో విడిగా చీలిన డెక్కలు లేకయు నెమరు వేయకయు నుండునవి మీకు అపవిత్రములు. వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు అపవిత్రుడగును. 4 కాళ్ళతో నడుచు సమస్త జీవరాశులలో ఏవి అరికాళ్ళతో నడుచునో అవన్నీ అపవిత్రములు. వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును. వాటి కళేబరమును మోసిన ప్రతివాడు తన బట్టలు ఉతుకుకొని సాయంకాలము వరకు అపవిత్రుడగును. అవి మీకు అపవిత్రములైనవి. నేల మీద ప్రాకు జీవరాశులలో మీకు అపవిత్రమైనవి ఏవనగా చిన్న ముంగీస, చిన్న పందికొక్కు, ప్రతి విధమైన బల్లి, ఊసరవెల్లి, నేల ముసలి, తొండ, సరటము, అడవి ఎలుక. ప్రాకు వాటిలో ఇవి మీకు అపవిత్రములు. ఇవి చచ్చిన తర్వాత వీటిని ముట్టిన ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును. వాటిలో తెచ్చిన దాని కళేబరము దేని మీద పడునో అది అపవిత్రమగును. అది చెక్క పాత్రయే గాని, బట్టయే గాని, చర్మమే గాని, సంచియే గాని, పనిచేయే ఉపకరణము ఏదియు గాని అయినడెలా దానిని నీళ్లలో వేయవలెను. అది సాయంకాలం వరకు అపవిత్రమై ఉండును, తర్వాత అది పవిత్రమగును. వీటిలో ఏదైనాను మట్టి పాత్రలో పడినెడల దానిలోనిదంతయు అపవిత్రములగును. మీరు దానిని పగలగొట్టవలెను. తినదగిన ఆహారం అంతటిలో దేని మీద ఆ నీళ్లు పడునో అది అపవిత్రమగును. అట్టి పాత్రలో త్రాగిన ఏ పానీయమును అపవిత్రము. కాబట్టి కళేబరములలో కొంచెము దేని మీద పడునో అది అపవిత్రత మగును. అది పొయ్యి అయినను కుంపటి అయినను దానిని పగలగొట్టవలెను. అవి అపవిత్రములు, అవి మీకు అపవిత్రములుగా ఉండవలెను. అయితే విస్తారమైన నీళ్లు గల ఊటలో గాని గుంటలో గాని కళేబరము పడినను ఆ నీళ్లు అపవిత్రములు కావు, కానీ కళేబరమునకు తగిలినది అపవిత్రమగును. వాటి కళేబరములలో కొంచెము విత్తుకట్టు విత్తనముల మీద పడినను అవి అపవిత్రములు కావు, కానీ ఆ విత్తనముల మీద నీళ్లు పోసిన తర్వాత కళేబరంలో కొంచెము వాటి మీద పడినడలా అది మీకు అపవిత్రములగును. మీరు తినదగిన జంతువులలో ఏదైనాను చచ్చినడలా దాని కళేబరమును ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును. దాని కళేబరంలో ఏదైనాను తినువాడు తన బట్టలు ఉతుకుకొని సాయంకాలం వరకు అపవిత్రుడగును. దాని కళేబరమును మోయువాడు తన బట్టలు ఉతుకుకొని సాయంకాలం వరకు అపవిత్రుడగును. నేల మీద ప్రాకు జీవరాశులన్నీ హేయములు, వాటిని తినకూడదు. నేల మీద ప్రాకు జీవరాశులన్నిటిలో కడుపుతో చరించు దానినైనను 4 కాళ్ళతో చరించు దానినైనను చాలా కాళ్ళు గల దానినైనను మీరు తినకూడదు, అవి హేయములు. ప్రాకు జీవరాశులలో దేనినైనను తిని మిమ్మును మీరు హేయపరచుకొనకూడదు. వాటి వలన అపవిత్రత అగునట్లు వాటి వలన అపవిత్రత కలుగు చేసుకొనకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండినట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనను మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు. నేను మీకు దేవుడనై ఉండుటకు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను.
నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులు కావాలెను. అపవిత్రమైన దానిని పవిత్రమైన దానికి తినదగిన జంతువులకును భేదము చేయునట్లు జంతువులను గూర్చియు పక్షులను గూర్చియు జలచరములైన సమస్త జీవులను గూర్చియు నేల మీద ప్రాకు సమస్త జీవులను గూర్చియు చేసిన విధి ఇదే అని చెప్పుమనెను. లేవియకాండం 12వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలుతో ఇట్లా అనుము, ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనినెడల ఆమె 7 దినములు పురుటాలై ఉండవలెను. ఆమె తాను ముట్టుదై కడగా నుండు దినముల లెక్కను బట్టి పురుటాలై ఉండవలెను. 8వ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను. ఆమె తన రక్తశుద్ధి కొరకు 33 దినములుండి తన రక్తశుద్ధి దినములు సంపూర్ణమగు వరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనను ముట్టకూడదు, పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు. ఆమె ఆడపిల్లను కనినెడల ఆమె తాను కడగా ఉండినప్పటి వలె 2 వారములు పురుటాలై ఉండవలెను. ఆమె తన రక్తశుద్ధి కొరకు 66 దినములు కడగా ఉండవలెను. కుమారుని కొరకే గాని కుమార్తె కొరకే గాని ఆమె శుద్ధి దినములు సంపూర్తి అయిన తర్వాత ఆమె దహన బలిగా ఒక ఏడాది గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక పావురపు పిల్లనైనను తెల్లగువ్వనైనను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు తీసుకొని రావలెను. అతడు యెహోవా సన్నిధిని దానిని అర్పించి ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయగా ఆమె రక్తస్రావ విషయమై ఆమె పవిత్రపరచబడును. ఇది మగపిల్లను కానీ ఆడపిల్లను కానీ కనిన స్త్రీని గూర్చిన విధి. ఆమె గొర్రెపిల్లను తేజాలి నెడల ఆమె 2 తెల్లగువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను దహన బలిగా ఒక దానిని పాప పరిహారార్థ బలిగా ఒక దానిని తీసుకొని రావలెను. యాజకుడు ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయగా ఆమెకు పవిత్రత కలుగును. ఇది ఈరోజు భాగం అండి. ప్రైజ్ ది లార్డ్.